నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు కాగ్ నివేదిక గురించి. అప్పటి నుంచి ఇంకెక్కడ చూసినా, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇంకా పథకాలు ఇవ్వనన్నట్లు చేతులు ఎత్తేశారు అని. కాకపోతే ఆయన స్పష్టంగా అలా చెప్పలేదు. అభివృద్ధి జరగాలి అంటే కొన్ని రోజులు ఈ సంక్షేమం రెండు ఈక్వల్గా అది చేయడానికి అవ్వదు. ఒకటేసారి సంపద సృష్టించాక మాత్రమే కొంచెం ఇది చేయగలుగుతాం, అది చేయాలనే ఇది చేయాలనే. లేకపోతే సంపద సృష్టించడానికి, అభివృద్ధికి ఈ సంక్షేమం అనేది కొంచెం అడ్డుపడుతుంది అన్నట్లుగా ఆ టైప్ మీనింగ్ వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం ఇంకా ఇప్పట్లో చెయ్యరు, అంటే సంపద సృష్టించే వరకు అసలు సంక్షేమ పథకాలు ఇవ్వరు అనే ధోరణిలోనేమో వైసీపీ మాట్లాడుతోంది. అసలు ఏం చెప్పారు ఆయన, ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏం చేస్తారు ఫ్యూచర్లో? చెప్పేది ఏముంది, అర్థం చేసుకోవడానికి చాలా క్లియర్గా ఉంది. A+B² సూత్రం లాగా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? అయ్యా డబ్బులు లేవు అని చెప్పాడు, అంతే కదా. మీరు దాని వాక్య నిర్మాణం ఎలా ఉన్నా, దాని పర్యవసానం ఎలా ఉన్నా, ఏం చెప్పినా ఆయన ఏం చెప్పాడంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పట్లో నేను ఇవన్నీ టేకప్ చేయలేదు, ఇంకా కొంచెం టైం ఇస్తే భవిష్యత్తులో చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు ఆయన. ఈ విషయం ఎన్నికలకు ముందు కూడా తెలుసు కదా అనేది వీళ్ళ గోల. అదైతే కరెక్టే, మరి అది ముందు కూడా తెలుసు. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? 14 లక్షల కోట్ల అప్పులు చేశాడు జగన్, ఆర్థిక విధ్వంసం చేశాడు, శ్రీలంక చేశాడు, వెనిజులా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని అన్నారు. అంటే ఏమిటి? అయ్యా ఇల్లు పాడుపడిపోయింది, మొత్తం ఎలకలు చేరినాయి, ఎలకలు తినేసాయి, ఈ ఇంటిని నాకు అప్పచెప్తే ఇంటిని నేను శుభ్రం చేస్తాను, ఈ ఇంటిని నేను నార్మల్గా మళ్ళీ గృహప్రవేశం చేయిస్తాను మీతో బాగా భారీ ఎత్తున అని చెప్పాడు ఆయన. ఈ రీకన్స్ట్రక్ట్ చేస్తాను, పునర్నిర్మాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ని అని చెప్పాడు ఆయన. అదే కదా ఆయన చెప్పింది. ఆయన చెప్పినప్పుడు మీకు గ్యారంటీగా తెలుసు, అంటే అప్పులు ఉన్నాయి ఆర్థికంగా. జగన్ మీద చేసిన ఆరోపణ ఏమిటి? అనుత్పాదక వ్యయం, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదంటే ఏమిటంటే, మీరు ఉదాహరణకి ఒక హోటల్కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టేశారు అనుకోండి. ఆ హోటల్కి వెళ్ళిన 10,000 రూపాయలు అది వేస్ట్ కింద లెక్క. మీకు సంతోషం కలిగించి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మీరు అదే 10,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక ఉత్పాదక రంగం, అంటే ఎక్కడో ఒక చోట డెవలప్మెంట్కి పెట్టారనుకోండి, ఒక స్థలం కొనుక్కున్నారనుకోండి, ఒక చిన్న స్థలాన్ని, ఆ స్థలం రేటు పెరిగి దానివల్ల మీకు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. ఇది జగన్ చేయకుండా ఏం చేశాడంటే, మొత్తం డబ్బులన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకుండా, అంటే ఉత్పాదక రంగాల్లో ఎక్కడ ఖర్చు పెట్టకుండా అనుత్పాదక రంగాల్లో వేల కోట్లు తగలబెట్టేసి ఆర్థిక విధ్వంసం చేశాడు అనేది వీళ్ళ ఆరోపణ. సరే, జనం నమ్మారు. జనం నమ్మడానికి, జనం ఓట్లు వేయడానికి, చంద్రబాబు గారిని గెలిపించడానికి కేవలం పథకాలే కారణం అంటే కాదు, చాలా కారణాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మీకు స్పష్టంగా తెలుసు కదా, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి జగన్ ఇస్తున్న 50-60 వేల కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి, వీటి వల్లే ఆర్థిక విధ్వంసము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు లేవు అని మీరు చెప్పిన మాట నిజమే అయినప్పుడు మీరు ఏం చెప్పాలా? అయ్యా ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఈ సంక్షేమ పథకాల వల్ల మనం దెబ్బతింటున్నాము, మేము వస్తే సంక్షేమ పథకాలు ఇస్తాము, కానీ మేము ఇంత మేరకే ఇవ్వగలము, ఇంతకంటే ఇవ్వలేమని మీరు ఏమైనా చెప్పారా? జగన్ కంటే 3 రెట్లు ఎక్కువ చెప్పారు, 2 రెట్లు ఎక్కువ చెప్పారు. జగన్ ఒక పిల్లాడికి డబ్బులు ఇస్తానంటే, మీరు ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకోండి డబ్బులు, ఎంత కావాలో అంత అన్నారు. అన్నారా లేదా? మహిళలు అడిగారా మిమ్మల్ని ఏమన్నా, మమ్మల్ని ఆర్టీసీ బస్సులు ఉచితంగా తీసుకోండి అని? అడగలేదు కదా. మహిళలకి మీరు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు వృత్తి అన్నారు. 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ డబ్బులు ఇస్తామన్నారు. మహిళలకి ఎంత నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. ముసలి వాళ్లకు 1,000 రూపాయలు పెంచుతామన్నారు. సరే, అదొకటి వెంటనే అమలు, అంటే నెల తిరగంగానే వచ్చే పింఛన్లు కాబట్టి దాన్ని కనుక ఆపితే మొదటి నెల చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇమీడియట్గా పింఛన్లు ఇచ్చారు. ఇక దాని నుంచి తప్పించుకోవడానికి లేదు. అంటే జీతాలు లాగా అనుకోండి, ఇప్పుడు 1వ తేదీ జీతం ఇవ్వకపోతే ఎంత గోల నడుస్తుందో, మీరు పింఛన్లు ఆపినా కూడా అంతే గోల నడుస్తుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇమీడియట్గా ఇచ్చారు. అన్న క్యాంటీన్ అనేది వాళ్ళది పెద్ద విషయం కాదు, అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది ఓపెన్ చేశారు, బాగానే ఉంది. ఇక మిగిలిన గ్యాస్ సిలిండర్లు ఏదో ఇస్తున్నామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు? అయ్యా ఇప్పుడు డబ్బులు మీరేం చెప్పారు? 14 లక్షల కోట్లు అన్నారా లేదా? మరి తర్వాత మీ బడ్జెట్లోనూ, మీ నివేదికల్లోనూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లోనూ అన్ని చోట్ల కూడా అప్పులన్నీ తిరిగేసి మనగేసి ఏ లెక్కన తీసుకున్నా కూడా
8-9 లక్షలకు మించి లేవు కదా. ఆ విషయం స్పష్టంగా మీ బడ్జెట్లో చూపించింది, అది దొంగ లెక్కలు కాదు. అంటే మీకు ఏ లెక్కన చూసినా 5 లక్షల కోట్ల అప్పు తగ్గింది. అంటే మీరు అంచనా వేసింది 14 లక్షల కోట్లు. అంటే మాకు మీరు తెలిసి చేశారో ఆరోపణ చేశారో నోటికి వచ్చింది మాట్లాడారో మాకు తెలియదు, కానీ మీరు ఆ రోజు 14 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశాడని అన్నారు. ఈ అప్పుల్లో మీకు 5 లక్షలు తగ్గాయి. అంటే మీకు అప్పు భారం తగ్గింది. అప్పు భారం తగ్గినప్పుడు మీరు అతనిస్తున్న పథకాలు కూడా ఇవ్వలేకపోయారు కదా. రన్నింగ్లో ఉన్న అమ్మ ఒడిని ఎక్కడ ఇచ్చారు? మీరు ఏం చెప్పి ఉండాలా? ఈ ఏడాది మేము గత ప్రభుత్వం పాటించిన రూల్స్ ప్రకారము అమ్మ ఒడి ఇస్తాము, నెక్స్ట్ ఇయర్ నుంచి మేము తల్లికి వందనం మా పథకాన్ని అమలు చేస్తామని అనలేదు కదా. తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారో లేదో తెలియదు, మెగా డిఎస్సీ వేస్తారో లేదో తెలియదు. ఇట్లా ఎన్నున్నాయి మీరు చెప్పిన పథకాలు? ఇవన్నీ డబ్బులు ఖర్చు కాకుండా ఊరికే పప్పులు బెల్లాలు పంచితే రావు కదా. మీకు తెలుసు కదా, మీరేమి దానికేం తెలివి అక్కర్లేదు కదా. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలకి ఏమొస్తుంది ఏమి రాదు తెలుసు కదా. మీరు 100 రూపాయలు తీసుకొని పోయి నేను మోటార్ బైక్ కొంటానని పోలేరు కదా. వాడు షోరూమ్ తోస్తాడు మెడబట్టి. ఎందుకు 100 రూపాయలకి ఏడన్నా వస్తుందా మోటార్ బైక్? బుద్ధి ఉందా? 1,50,000 2 లక్షలు చేస్తూ ఉంటే అని అంటారు. అంతే కదా. మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నామంటారు, వడ్డీలు కట్టలేక జగన్ చేతులు ఎత్తేసాడంటారు, జగన్ రోడ్లు వేయలేకపోయాడంటారు, జగన్ అది చేశాడంటారు, ఇది చేశాడంటారు. ఇన్ని చెప్పినప్పుడు మీరు పథకాలు 2 పథకాలు ఇస్తామని కూడా మాట ఇచ్చారు. ఎలా చేస్తారు? సంపద సృష్టిస్తాను నేను, నాకు తెలుసు అన్నారు. ఎలా తెలుసు మీకు సంపద సృష్టించేది? మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారా అధికారంలో? మీరు స్టూడెంట్ లీడర్గా మొదలైంది 1974లో అనుకుంటే మీకు 50, అది కూడా పాలిటిక్స్ కిందకి తీసుకుంటే మీకు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది 2024 నాటికి. అంటే మీరు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మీకు 50 ఏళ్ల రాజకీయ ఆర్థిక పరిజ్ఞానం ఉంది. 50 ఏళ్ల రాజకీయ ఆర్థిక పరిజ్ఞానం ఉన్న చంద్రబాబు నాయుడు గారు తాను ఏం చెప్తున్నానో తెలియకుండా, అంటే జగన్ని ఓడించేస్తే అయిపోయింది, ముందు తర్వాత జనానికి ఏమైనా చెప్పుకోవచ్చు. అంటే మనం ఎలాగో ఇచ్చేది లేదో జనం నమ్మితే వాళ్ళ కర్మ. మళ్ళీ ఎవడు నమ్మన్నాడు? ఆర్థికంగా విధ్వంసం, ఆర్థిక అప్పులని ఓవైపు అంటూనే ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు పథకాలు ఇస్తానని చెప్తున్నప్పుడు రెండిట్లో ఒకటి అబద్ధం అయి ఉండాలని మీ కామన్ సెన్స్ ఉండాలి కదా. మరి జనం నమ్మారు. జనానికి రేపు ఇస్తాడో లేదో తెలియదు, ఇవ్వచ్చు కూడా. 5 ఏళ్లలో ఏదో ఒక ఏడాది, ఈ ఏడాది నేను తల్లికి వందనం ఇస్తాను, ఈ ఏడాది నేను రైతులకు ఇస్తాను. సంపద సృష్టి అంటే సంపదను ఎలా సృష్టిస్తారు? ఎక్కడి నుంచి సృష్టిస్తారు? అమరావతి సంపద సృష్టి అవుతుందని ఆయన ఏమన్నా భ్రమంలో ఉన్నాడేమో. ఏ నగరం వల్ల కూడా సంపద సృష్టి అనేది కామన్ మ్యాన్కి అందదు. ఇది గుడ్డి గుర్తు. ఒరిస్సా జీడిపి పెరిగింది అంటున్నారు. మరి ఎక్కడ చూసినా హైదరాబాద్ అన్ని హోటళ్లలోనూ ఒరిస్సా కార్మికులు ఎందుకున్నారు? మీరు పెరిగిన జీడిపి కార్మికుడికి ఎక్కడ అందింది? ఒక సంపద అందడం అంటే ఏమిటంటే ఆ సిటీలో తెల్లవారుజామున చలికి దుప్పట్టు లేకుండా ఫుట్పాత్ల మీద పండుకునే వాళ్ళు కనబడకుండా ఉండాలి. ఒక సంపద అందిందంటే ఏమిటంటే కూటి కోసము, మీరు ఇచ్చే 5 రూపాయల భోజనం కోసము 100 మంది కూపన్లు పట్టుకొని ఎందుకు కూపన్ల కోసం క్యూలో ఉండారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సంపద ఎక్కడ పెరిగిందో. కాబట్టి సంపద పెరగడం, అమరావతి వల్ల సంపద పెరుగుతుంది. ఎవరికి పెరుగుతుంది? బాగా డబ్బులు ఉన్నోళ్ళకి పెరుగుతుంది, భూములు ఉన్నోళ్ళకి పెరుగుతుంది, భూములు కొన్నోళ్ళకి పెరుగుతుంది. కామన్ మ్యాన్కి ఎందుకు పెరుగుతుంది? ఎట్లా పెరుగుతుంది? అంటే ఒక నగరం ఉంటే ఏమొస్తుంది? నగరం ఉంటే మహా అయితే కూలి దొరుకుతుంది, ఒక క్యాబ్ డ్రైవర్కి కూలి దొరుకుతుంది. అంటే ఉపాధి ఎక్కడైనా బతికే. ఇప్పుడు ఢిల్లీ వాడు వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు, ఇక్కడ వాడు బెంగళూరులో కూలి చేసుకొని బతుకుతున్నాడు, బెంగళూరు వాళ్ళు వచ్చి ఉత్తరప్రదేశ్లో బతుకుతున్నారు. ఇప్పుడు మనకు వచ్చే వ్యవసాయ కూలీలంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపురం జిల్లాలో అరటికాయ గెలలు కొట్టడానికి బీహార్ వాళ్ళు వస్తున్నారు. మరి బీహార్ వాళ్ళు వస్తున్నారంటే అర్థం ఏమిటి? అక్కడ ఉపాధి లేదనే ఏమని అనుకోవాలి దాన్ని. కాబట్టి అమరావతి వల్ల ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఆయన కట్టినా కూడా సంపద సృష్టి జరగదు. సంపద సృష్టి జరగాలంటే ఒకటి వ్యవసాయము, 2 పరిశ్రమలు. ఈ 2 డెవలప్ కాకుండా సంపదని, అంటే కామన్ మ్యాన్కి అందని సంపద, ఇప్పుడు ఉదాహరణకు అంబానీకి 1000 కోట్లు ఉంది, దానివల్ల మాకేం ప్రయోజనము? మాకేం అందదు కదా. ఒక కామన్ మ్యాన్కి మనకేం అందదు కదా. ఒక కామన్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడు? ఏదో కాసింత అన్నము కాసింత ఇవి కోరుకుంటున్నాడు. పథకాలు అనేటివి భారము అనుకుందాం ఉదాహరణకి. ఇంకా పథకాలు కూడా ఇవ్వకుండా మీరు కామన్ మ్యాన్కి, ఒక పేదవాడికి ఏమి ఇస్తారో చెప్పండి. ఒక ప్రభుత్వము పథకాల్లో ఇచ్చే కాసింతో కూసింతో ఆర్థికంగా అప్లిఫ్ట్మెంట్ ఉంది కదా, అది కూడా మేము ఇవ్వము, అది కూడా మాకు భారము, ఇది అభివృద్ధికి అడ్డం పడుతుంది అంటారు. సరే, అభివృద్ధికి అడ్డం పడుతుందని ఒప్పుకుందాము. మరి ఇంకేమి ఇస్తారు పేదవాడికి మీరు? అంటే అంతకాలం ఇతను బతకాలి, ఏం చేయాలి? ఎట్లా? సంపద సృష్టించే వరకు అతను వెయిట్ చేస్తూ తినకుండా ఏం చేయకుండా ఉండలేడు. పేదవాళ్ళకి ఇది కూడా ఇవ్వకపోతే గవర్నమెంట్లు మొత్తం ఎగ్గొడతాయి.
ఎవరికో ఉన్న వాళ్ళకి మేలు చేయడమే అనేది వీళ్ళ లక్ష్యం. కానీ రైతుకు సబ్సిడీ ఇవ్వకుండా లేదా ఒక పేదవాడికి ఇప్పుడు అమ్మ ఒడి అనేది అమ్మ ఒడి ఎందుకు అంటారు కానీ డబ్బులు అవును ఒక పిల్లవాళ్ళు డ్రాప్ అవుట్లు కాకుండా కాపాడుకోవడానికి ఒక తల్లికి ఎంతో కొంత పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి అదొక ఉపయోగం. ఆ 10,000 12,000 15,000 అనేది మీకు తెలియదు. అది ఆ రోజు భారం అనే విషయము. మరి ఈ రోజు భారం అని ఎందుకు అంటున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఊరికే అనవసరమైన ప్రజలను ఒప్పిస్తారు? ఎలా ఒప్పిస్తారు ప్రజల్ని? ఏమిటి కొలమానం ఏంటి ప్రజలను ఒప్పించడానికి? ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారంట. ఎక్కడ అన్న క్యాంటీన్ల దగ్గర 4 రోడ్ల కూడళ్ళ దగ్గర జనానికి మైకులు పెట్టి ఏమండి బాబు గారి గవర్నమెంట్ బాగుందా, జగన్ గారి గవర్నమెంట్ బాగుందా, పథకాలు ఇవ్వాలా వద్దా అని చెప్తే ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడతాడా? ఎందుకు మాట్లాడతాడు? ఎవడైనా ఎవరు మాట్లాడరు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా రూలింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ వచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయా? ఎందుకు ఉండవంటే వీళ్ళకి అనుకూలంగానే వస్తుంది ఆ ప్రజాభిప్రాయ సేకరణ. రేపు అనుకూలంగా వస్తుంది. మెజారిటీ ప్రజలు పథకాలు వద్దంటున్నారు, మెజారిటీ ప్రజలు పథకాలు తిరస్కరిస్తున్నారు అని వస్తే మీరు తిరస్కరిస్తారా? తీసేస్తే తర్వాత గవర్నమెంట్కి ఏమిస్తారు? ఒక పేదవాడికి మీరు ఏమిస్తారు చెప్పండి? తీసేయండి. తీసేస్తే అతను పేదరికం రూపుమాపే దిశగా మీరేమన్నా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా పేదరికం పోకుండా ఉంటే మీరు పేదరికాన్ని ఎట్లా తీసేస్తారు? మీరు పేదరికం తీయాలనే కాన్సెప్టే మీ మైండ్లో లేదు. మీ ఆస్తుల్లో నుంచి ఒక సగం ఆస్తి రాసిస్తారా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరికీ? పోనీ మీ భూముల్లో నుంచి సగం భూములు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తారా పేదవాళ్ళకి ఏమన్నా? ఏమి అసలు మీ కాన్సెప్టే తప్పు. మీరు ఎదగాలనేదే తప్ప పేదవాళ్ళకి ఏమి చేయాలనే కోరిక మీకు లేదు. అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించే కాదు, వీళ్ళ తీరే ఇట్లుంది. వీళ్ళ తీరే ఆయనేమో సంక్షేమ పథకాలని బటన్ నొక్కి ఏదో జనం ఓట్లు వేసేస్తారు, బటన్ నొక్కితే ఓట్లు వేసేస్తారని మిగతా విషయాలన్నీ మర్చిపోయాడు. ఆయన ఓడిచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? జగన్ ప్రభుత్వం నాశనం చేసింది, మేము దీన్నంతా సరిగా ఉంది. జగన్ ప్రభుత్వం నాశనం చేసిందనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రభుత్వం సరిగా లేదనే కదా వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసి మీకు అధికారం ఇచ్చింది. మరి మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళు మేము మేనిఫెస్టో ముట్టుకునే లేదు, మాకు సంబంధం లేదు అన్నారు అనుకోండి. మీరు కూటమిలో ఉన్నారు కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఆ రోజు గమ్మున ఉన్నారు కదా, మౌనంగా ఉన్నారు కదా. ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నిలదీయలేదు? ఏమండి మీరు చెప్తున్న ప్రకారం 1,00,000 కోట్లు కావాలా సంవత్సరానికి, మన దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు, ఎక్కడి నుంచి తెస్తాము? వద్దు, నా మాట వినండి, హామీలు ఇవ్వద్దని ఎవరన్నా అన్నారు? ఏ ఒక్క మీడియా అయినా ప్రశ్నించిందా? ఈ మీడియాలన్నీ కూడా శ్రీలంక ఫోటోలు, వెనిజులా ఫోటోలు, పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూలు అన్నీ ఇప్పించారు కదా జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం గురించి. మరి ఆ ఆర్థిక విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అతనికి మించిన పథకాలు ఇచ్చి ఎలా అభివృద్ధిలోకి తెస్తాడని ఒక్కరన్నా అడిగారా? పోనీ ఈ రోజన్నా ఒక్కరన్నా అడిగారా? ఈరోజు మీడియాలో ఎక్కడైనా, సాక్షి వదిలేయండి, మిగతా మీడియాల్లో ఎక్కడైనా ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు చెప్పిన మాట ఏమి, ఈరోజు చెప్తున్నది ఏమిటి, డబ్బులు లేవనే విషయం ఈరోజు కొత్తగా ఏమైనా తెలిసిందా మీకు? ఏమి తెలియదు కదా. మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర 100 రూపాయలు పెట్టుకొని 5 స్టార్ హామీలన్నీ ఇచ్చారు, మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు? మనం ముందు నుంచి మాడుకుంటూనే ఉంటుంది. అతను ఇవ్వలేడు, ఇవ్వడం సాధ్యం కాదు. సంపద సృష్టి అనేది ఒక చిటికెలో జరగదు. ఏదైనా అద్భుత దీపం ఉంటే తప్ప సాధ్యం కాదు సంపద సృష్టి. ఎలా సృష్టిస్తారు ఆయన సంపదని? సంపద ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు సంపద సృష్టించాడు? వాళ్ళ సంపదను సృష్టించుకుంటారు. మొదటి నుంచే సంపద సృష్టి అని అన్నప్పుడు కొంతమంది మేధావులు అడిగారు ఏ రకంగా చేస్తారు, ఆ పాయింట్ చెబితే ఎవరన్నా చేయొచ్చు అనేది. కొన్ని ఎవరు చేయలేరు, మీరే చేస్తారు, కానీ ఎలా చేస్తారు అనేది చెప్పండి అంటే విజన్ అంటారు, ఏవో అంటారు, అన్ని పైనుంచి కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ రహస్యం ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తే అనేక పేద దేశాలు, ఆఫ్రికా దేశాలు, అనేక దేశాలు ఉన్నాయి ఆర్థిక విధ్వంసంలో కుట్టుమిట్టాడుతూ. ఆ దేశాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి ఆ రహస్యం తెలుసుకొని వాళ్ళ దేశాల్లో ప్రజల్ని బాగుపరుస్తారు. సంపద సృష్టి అట్లా జరగదు. ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళే కదా, ఎస్వి యూనివర్సిటీలో ఎకనామిక్స్ స్టూడెంటే కదా ఆయన. 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్ని చూసి ఉంటారు, ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టింటారు, ఎన్ని బడ్జెట్లకు ఆయన ఐ విట్నెస్ ఉంటారు. ఆయన తెలీదా? తెలుసు, అందరికీ తెలుసు. తెలిసి ముందు ఆయన జగన్ ఓడించేస్తే, ఏదో అబద్ధాలు చెప్పి ఓడించేస్తే, ఈయన ఈ పథకాలు హామీలు చెప్పకపోయినా జగన్ ఓడిపోయిండేవాడు. ఇలా తెలియదు ఆ విషయం. ఎందుకంటే జగన్ను ఓడించడానికి అనేక కారణాలు కలిసి వచ్చాయి. వీళ్ళు ఏమంటే భయపడిపోయి మేము పథకాలు అంత రెట్టింపు పథకాలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? మాట తప్పారా లేదా మీరు?
మీరు కూటమిలో మేజర్ రోల్ మీదే కదా. మరి మీరేమన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వారించారా? మీరేం వారించలేదు కదా. ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? మీరు చెప్తూ ఉంటారు కదా, పేద ప్రజల కోసం నేను అది చేస్తా ఇది చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ధోని పథకాలు మేము ఇవ్వనే ఇవ్వము. మీరు ఏం చేస్తారు? పేద ప్రజలకు ఏం చేస్తారు అదన్నా చెప్పండి. అది చెప్పరు. అమరావతి నగరంతో మేము సంపద సృష్టిస్తాం అంటారు. ఎలా సృష్టిస్తారో? అమరావతి నగరంతో సంపద సృష్టించేటటువంటి ఢిల్లీలో ఒక పేదవాడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఢిల్లీకి మించిన నగరం ఏముండదు ఈ దేశంలో, ముంబైకి మించిన నగరం ఏముండదు ఈ దేశంలో. మహారాష్ట్ర వాళ్ళంతా ఎందుకు వలస కూలీలుగా వస్తున్నారు? చెన్నై బెంగళూరు వాళ్ళంతా కూడా ఆడెందుకు కూలీలుగా మారుతున్నారు? సంపద సృష్టించినంత మాత్రాన, నగరాలు అభివృద్ధి చెందినంత మాత్రాన అక్కడున్న పేద ప్రజలకు ఏమి ఒరిగింది అనేది పాయింట్. మీకు ల్యాండ్ వాల్యూ పెరిగి రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు 50 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, ఫలానా ఆయన 30 అంతస్తుల ఎకరాల్లో 30 ఎకరాల్లో బంగ్లా కట్టుకున్నాడు. ఇవి కాదు ఫలమానాలు. ఒక కామన్ మ్యాన్కి ఏమి ఇస్తారో చెప్పకుండా కామన్ మ్యాన్కి ఇస్తామన్నవన్నీ ఎగనామం పెట్టి ఇప్పుడు ఆర్థిక విధ్వంసం అని ఎత్తుకున్నాడు ఆయన. ఆర్థిక విధ్వంసం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. కొత్తగా మళ్ళీ ఆర్థిక విధ్వంసం ఇంకా 10 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు ఆయన. అంటే ఇంకా 10 ఏళ్ళు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రిగా పెట్టుకొని మనం క్లియర్ చేస్తుంది. కాబట్టి అది సాధ్యం కాదు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర రెవెన్యూ లేదు, ఉత్పాదక రంగాల మీద వీళ్ళు ఖర్చు పెట్టరు, వచ్చిందంతా వడ్డీలు కట్టడానికి ఇట్లా జీతాలు ఇవ్వడానికి సరిపోతుంది. కాబట్టి జనం అనుభవించాల్సిందే, దీన్ని ఏం చేయలేదు. మీరు కూడా 2000 రూపాయలు ఓటు తీసుకుని ఓటు వేసారా లేదా? ఆ రోజు డబ్బులు తీసుకుని మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేసే వాళ్ళకి మీకేం అడిగే హక్కు ఉండదు, దేన్ని అడిగే హక్కు లేదు. కాబట్టి ఎవరికి అడిగే హక్కు లేదు, వైసీపీ వాళ్ళకు కూడా అడిగే హక్కు లేదు. మీరేమి 5 ఏళ్ళు అద్భుతాలు చేశారని మీకు చంద్రబాబు నాయుడు గారిని అడిగే హక్కు, జగన్ మాట తప్పలేదు మడమ తిప్పలేదు అనేది ఒకటి వాక్యం పెట్టుకొని ఉన్నారు. కానీ ఆయన ఒక్కడు మాట మీద నిలబడినంత మాత్రం ఎందుకు ఆ ప్రభుత్వం అంత ఘోరంగా మీరు విఫలమైనారు? మిమ్మల్ని ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు? కాబట్టి చంద్రబాబును ఎద్దేవా చేసే హక్కు వీళ్ళకు కూడా లేదు, ఎవరికీ లేదు. అందరూ అనుభవించాల్సిందే దీన్ని. భారం రాష్ట్రం మీద ఉంది, మీ మీద కాదు. వీళ్ళు పన్నులు వేస్తారు, వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఆల్రెడీ కరెంటు మీద వేశారు కదా, ఇంకా ఏదో దీని ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద వేస్తున్నారంట. పెరుగుతూనే ఉంటాయి పన్నులు, కట్టాల్సిందే. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఎక్కువ, కట్టకాటిపోతారు. మద్యము బ్రాండ్లు దొరికినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు జరుగుతాయని నమ్మితే ఇంక అంతకంటే అమాయకులు ఉంటారా? మద్యం వల్ల ఏదైనా జరుగుతుందా? ఏమి ఎటువైపు నుంచి ఎటెళ్ళి ఎప్పటికీ సంపద సృష్టి అంటే ఇప్పటివరకు చెప్పినవి అన్నీ ఓకే, సరే విధ్వంసం జరిగింది, ఇంకేవో చేస్తున్నారు. ఇదిగో నా అడుగులు ఎలా పడుతున్నాయి, ఇప్పుడు మనం సంపద సృష్టించడానికి మొదటి అడుగు ఇది, ఇది 2వ మెట్టు, ఇది 3వ మెట్టు అంటూ వాటిని ఏమైనా చూపిస్తూ ఉంటే నెమ్మదిగా ప్రతి నెలలో లేకపోతే 2-3 నెలలకు ఒకసారి ఇదిగో ఇది ఒకటి చేసాం అని ఏదన్నా చెబితే ఎప్పుడైనా సంతోషిస్తారు. మీరు అసలు ఒక్క త్యాగం చేయరు అధికారంలో ఉండేవాళ్ళే. మీ జీతాలన్నీ వదులుకోండి, మీ సౌకర్యాలన్నీ వదులుకోండి, ఒక 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు మిగిలినా కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. మీరంతా కార్లు, ప్రభుత్వ కారుల్లో తిరగకపోతే సొంత కారులు లేని వాళ్ళ, ప్రభుత్వం నుంచి పెట్రోల్ అలవెన్సులు తీసుకోకపోతే బతకలేని వాళ్ళ, ప్రభుత్వం నుంచి ఇండ్ల అలవెన్సులు తీసుకోకపోతే బతకలేని వాళ్ళ మీరంతా. మొన్ననే కదా అన్నీ ఉన్నాయి కదా అలవెన్సులు, మళ్ళీ కొత్తగా మీకెందుకు ఇప్పటికీ ఇంకా అలవెన్సులని అవని ఇవని ఖజానా మీద కోట్లు పెడుతున్నారు. మీరు ఎక్కడికన్నా పోతే సొంత డబ్బులతో పోండి, సొంత విమానాల్లో పోండి, ప్రభుత్వ డబ్బులతో ఎందుకు పోతారు? ప్రభుత్వం మీద ఎందుకు భారం మోపుతారు? ఒక్క సౌకర్యాన్ని వీళ్ళు తగ్గించుకోరు. జనం మాత్రము అమ్మ ఒడి అడగకూడదు, ఇంకేమి అడగకూడదు. జనం రైతులు సబ్సిడీ అడగకూడదు, ఇంకేదో అదేంటి ఉచిత ప్రయాణం అడగకూడదు, సిలిండర్ అడగకూడదు, ఏం అడగకూడదు. జనం మాత్రం త్యాగాలు చేయాలి. మీరు ₹1 త్యాగం చేయరు. మీరు చేయండి. ఫస్ట్ మీరు ప్రభుత్వం మీద 100 కోట్ల భారం తగ్గించండి ఏడాదికి, మీ ఖర్చులన్నీ మానుకొని చూద్దాం. మరీ బతకలేని ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు? అందరూ 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే కదా. మీకెందుకు అలవెన్సులు, ఆ జీతాలు అవన్నీ? ఇది ఒక్కరు అడగరు. జనం త్యాగం చేస్తూ ఉండాలి. జనం అన్నిటికీ త్యాగం చేస్తూ ఇంకేం త్యాగం చేస్తారు? ఏముండదు వాడు, గోచి కూడా లేదు వాడికి, ఇంకేం త్యాగం చేస్తారు. థ్యాంక్ యూ.